నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 5వ తారీఖు అనగా శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం తెల్లవారి 5 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు, తిథి దశమి సాయంత్రం 6 గంటల 57 నిమిషముల వరకు, తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం 7 గంటల 44 నిమిషముల వరకు రాత్రి సమయంలో, తరువాత విశాఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2 గంటల 7 నిమిషాల నుంచి తెల్లవారుజామున 3 గంటల 54 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 7 గంటల 34 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 26 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషముల నుంచి 5 గంటల 2 నిమిషముల వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 5వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క ఫలితాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారి గ్రహస్థితి. చంద్రుడు మకరంలో 10వ స్థానంలోను, బుధ మంగళుడు కలిపి కర్కాటకంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగాల్లో ప్రమోషన్కు సూచనలు, కుటుంబంలో పెద్దల సహాయ సహకారాలు. దీంతో పాటు ఈ రోజు అత్యంత లాభదాయకమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము, నల్లని దుస్తులు ధరించి నల్లని వస్త్రాలను కనుక దానం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాల యోగం కలుగుతుంది, క్షేత్ర దర్శనం కలుగుతుంది. దీనితో పాటు భగ్నమైన పనులు అంటే చెడిపోయిన పనులు, ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు త్వరితగతిన ముందుకు వెళ్లే పరిస్థితి కనబడుతోంది. విద్యార్థులకు ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, పసుపుతో వినాయకుణ్ణి చేసి ఆ స్వామిని పూజిస్తూ ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కనుక సాధ్యమైనన్ని సార్లు జపించగలిగితే మంచి విశేషమైన ఫలితాలు ఈ రోజు పొందబోతున్నారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ధనం నిర్ధారణ విషయంలో అంటే ధనపరమైన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త, స్పష్టత పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, బుధ మంగళుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది, దాంపత్య జీవితంలో స్పష్టత, క్లారిటీ ఉంటుంది. శుభవార్తలు కూడా వినే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి నెయ్యి దీపం పెట్టి క్షీరాభిషేకం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే వ్యయం మీద నియంత్రణ పెట్టుకోవాలి. ఉద్యోగస్తులకు పాజిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యము కొద్దిగా మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మంచి శుభ సమయము. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసి ఈరోజు ఎర్రని వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 5వ స్థానంలోను, శుక్రుడు గురుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ప్రేమ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. కార్యసిద్ధి, కార్యయోగము జరిగే అవకాశం కనబడుతుంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పరిహారంగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆకుపచ్చ వస్త్రాన్ని ఈరోజు దానం చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మకరంలో 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 5వ స్థితిలో 5వ స్థానంలో వక్రంగా సంచారం చేయడం వల్ల
ఫలితాలు కుటుంబంలో కలహాల నుంచి కొంత ఉపశమనం కలగడము, స్థిర చరాస్తుల విషయంలో ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళే అవకాశము కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి ఆలయంలో పూజ చేసుకోవడం కానీ, నల్లని విత్తనాలు ఏవైనా ఉంటే వాటిని పక్షులకు ఆహారంగా వేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మకరంలో 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు కొత్తదనం కలిగిన ఆలోచనలు మీకు వస్తాయి. కార్యాలలో ధైర్యంగా ముందుకు వెళ్ళే ఇది కనపడుతోంది. దీంతో పాటుగా ప్రయాణాలు లాభాన్నిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠించి ఎర్రని పండును దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి గ్రహస్థితి చంద్రుడు మకరంలో 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, కుటుంబంలో ఆనందము, వ్యాపార అభివృద్ధి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని దానం చేసి గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల శని భగవానుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా పెరగడము, కొంతమందికి మానసిక అశాంతి కలగడము జరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నల్ల నువ్వులను నివేదన చేసి, అంటే నల్ల నువ్వులు డైరెక్ట్గా కాకుండా నువ్వులు బెల్లము కలిపిన ఉండలను శని భగవానుడికి నివేదన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు లగ్నంలో వక్ర స్థితిలో సంచారం చేస్తున్నారు. అయితే దీనివల్ల ఫలితాలు వ్యయాలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంలో చురుకుదనము అవసరము, అంటే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యాక్టివ్గా డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే నిద్రలేమి సమస్యలు కొంచెం బాధించే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శని గాయత్రి మంత్రాన్ని యథాశక్తి పఠించే ప్రయత్నం చేస్తూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు ధనస్సులో 11వ స్థానంలో సంచారం చేస్తుండగా గురు శుక్రులు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆదాయం వృద్ధి అవుతుంది, స్నేహితుల ద్వారా లాభాలు కలిగే అవకాశము, మంచి సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. పరిహారంగా విష్ణు పూజ తులసి దళాలతో చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.